హాయ్ అండి, నేను చూపిస్తున్న ఈ స్కేల్ అయితే హ్యాండ్ డ్రా చేసుకునే స్కేల్ అండి. ఈ స్కేల్ అయితే నేను మీషోలో ఆర్డర్ పెట్టాను. చాలా బాగుంది. ఈ స్కేల్ ఉపయోగించి మనం హ్యాండ్ పర్ఫెక్ట్ కటింగ్ అనేది కట్ చేయొచ్చు. చూడండి, మనం ఈ విధంగా 2 మడతల మీద అనేది ఈ విధంగా హ్యాండ్ మడత పెట్టేసుకుని, అంటే 4 లేయర్స్ రావాలి కదా మనకి హ్యాండ్కి. అలా మడత పెట్టేసుకున్న తర్వాత కింద కుట్టు కొరకు ఒక 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మీరు షార్ట్ హ్యాండ్ అయినా మార్కింగ్ చేసుకోవచ్చు, లేదా ఎల్బో హ్యాండ్స్ అయినా మార్కింగ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు 9:30కి అయితే మార్కింగ్ చేస్తున్నాను. ఇలా 9:30కి మార్కింగ్ చేసుకున్న తర్వాత షోల్డర్ పైన కూడా మనకి ఒక 1/2 ఇంచ్ కుట్టు కొరకు మార్కింగ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న సైజు బ్లౌజ్ అయితే చిన్న సైజు బ్లౌజ్ అండి. అందుకని నేను ఆర్మ్ హోల్ డౌన్ అయితే 3 తీస్తున్నాను. అలా 3కి మార్కింగ్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర నుండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ స్కేల్ను ఇలా పెట్టేసుకుని ఇలా డ్రాయింగ్ చేసుకున్నట్లయితే మనకి చాలా నీట్గా అయితే వచ్చేస్తుందండి. చూడండి, ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆ మార్కింగ్ ప్రకారం అయితే మనం కట్ చేసుకుందాము. ఇప్పుడు ఆర్మ్ హోల్లో డౌన్ అనేది తీయాలి కదా. ఆర్మ్ హోల్లో డౌన్ తీయడానికి కంపల్సరీగా గుర్తుంచుకోండి, ఆర్మ్ హోల్ డౌన్ తీసేటప్పుడు ఎప్పుడూ కూడా ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా సపరేట్ చేసేయాలి. నేను లైనింగ్ను మెయిన్ క్లాత్ 2 కూడా ఒకేసారి తీస్తున్నాను. ఈ విధంగా సపరేట్ చేసుకున్న తర్వాత మాత్రమే ఆర్మ్ హోల్లో లోత్ అనేది తీయాలి. అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి, ఈ స్కేల్ను ఉపయోగించి కర్వ్ కూడా చాలా నీట్గా అయితే తీసేసుకోవచ్చు. కర్వ్ షేప్ అనేది ఈ విధంగా వచ్చినప్పుడు మాత్రమే మనకి పర్ఫెక్ట్ హ్యాండ్ అనేది ఫిట్టింగ్ అనేది బాగుంటుందండి. ఈ స్కేల్ను ఉపయోగించి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.